ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. పాలమూరులో పేద తల్లులకు కష్టాలు తప్పడం లేదు. పిల్లలకు వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి వస్తే గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. వందల మంది పేద చంటి పిల్లలకు వ్యాక్సిన్ వేయడానికి కేవలం ఒకే నర్సు ఉండడం వల్ల గంటల తరబడి తల్లులు నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. గంటల తరబడి లైన్లో నిలబడలేక కూర్చోవడానికి కుర్చీలు బెంచీలు లేక పేద తల్లులు నరక యాతన పడుతున్నారు. అప్పుడప్పుడే పుట్టిన బిడ్డను తీసుకుని బాలింతైన తల్లి గంటలు గంటలు వ్యాక్సినేషన్ కోసం ఎలా నిలబడుతుందని, అధికారులు ఏం చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పేద తల్లులు కూర్చోవడానికి కుర్చీలు లేవని, కనీసం త్రాగడానికి మంచినీరు అందుబాటులో లేవని, వర్షం వస్తే రక్షణ కూడా లేకుండా వ్యాక్సినేషన్ సెంటర్లు నిర్వహించడం అధికారుల నిర్లక్ష్యానికి ఇది కారణమని చెబుతున్నారు. ఇక వివరాల్లోకి వెళితే వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఈ సెంటర్కు పేద చంటి బిడ్డ తల్లులు తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయించడానికి బారులు తీరారు. కొన్ని సందర్భాల్లో తోపులాట జరగడం కూడా తప్పడం లేదు. కానీ ఇక్కడ వందలాదిగా వచ్చిన చంటి పిల్లలకు వ్యాక్సినేషన్ వేయడానికి కేవలం ఒకే నర్సు వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇక్కడున్న సెంటర్ నిర్వాహకురాలిని మిత్ర న్యూస్ ఛానల్ ప్రతినిధి వివరణ కోరగా ఒకే నర్స్ అందుబాటులో ఉందని సమాధానమిచ్చారు. పేద తల్లులు పేద పిల్లలంటే అంత నిర్లక్ష్యం ఎందుకని అక్కడున్న పేద ప్రజలు అంటున్నారు. తమ పిల్లలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్లు వేయించుకునే ఆర్థిక స్తోమత లేదని, అందుకే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్కి వచ్చామని, ఇక్కడ చూస్తే పేదలమైన తమపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు చెబుతున్నారు. ఒకే నర్స్ వ్యాక్సిన్ వేయడం వలన గంటల తరబడి బయట నిలబడాల్సి వస్తుందని పేద తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వర్షం పడితే తమ పిల్లల పరిస్థితి ఏందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వ్యాక్సినేషన్ సెంటర్పై ప్రత్యేక దృష్టి సారించి పేద చంటి బిడ్డ తల్లులను కాపాడాలని, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ సెంటర్కు అన్ని రకాల వసతులు కల్పించాలని పేద తల్లులు కోరుతున్నారు. ఇది రెగ్యులర్ వ్యాక్సిన్ సప్లై ఏడికి వెళ్ళేది డిఎంహెచ్ ఆఫీస్ నుంచా? నువ్వు కూర్చో
మేడం అడుగుతుంది మేడం అడుగుతా అమ్మ బీసీజీలు ఉన్న కొంచెం పేరు చెప్పండి. చెప్పు మేడం. మేడం చెప్పండి. స్టాప్ జస్ట్ స్టాప్ అట్లనే కాదు జస్ట్ మేడం వచ్చింది, కొత్తగా వచ్చింది కానీ నేను ఈరోజు వచ్చింది ఇప్పుడు, అందుకే చెప్తున్నా మేడం. అరే సెంటర్ ఇన్ఛార్జ్ మేడం చెప్పండి, ఎందుకు ఇక్కడ లేరు ఇంజక్షన్ ఇచ్చేవాళ్ళు? అంటే ఇక్కడ 4 సబ్ సెంటర్ ఉంటాయి. ఓకే 4 సబ్ సెంటర్ ముగ్గురే ఏఎన్ఎంస్ ఉంటాయి. ఇంకా ఒకరు డిప్యూషన్ ఓకే అంటే వ్యాక్సిన్ అప్పుడు ప్రతి గురువారం శనివారం ఇక్కడ కూడా ఎవరు లేదు. ఆ సిస్టర్ ఇక్కడ ఉంది. ఒకరు అన్నం సూపర్వైజర్ డిప్యూషన్ చేస్తే స్టాప్ చేయించుతుంది. ఓకే ఓకే గురువారం శనివారం చాలా మంది పబ్లిక్ ఉంటారు. ఒక స్టాప్ ఇస్తే బాగుంటుంది. అవును, ఈరోజు కరెక్టే. మీరు గురువారం ఎక్కువ పబ్లిక్ ఉంటారు కదా, ఎవరినైనా తీసుకోవాల్సింది ఇన్ఛార్జ్, ఎవరిన ఒక డిప్యూటీ. ఇప్పుడు మనము ట్రాన్స్ఫర్ లేదు కదా. అవునవును. ఇప్పుడు కొంచెం మీ పేరు గుడ్ నేమ్ మేడం? సుశీల. ఓకే